ఓం లక్ష్మీ గణపతే నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మీ జాతక చక్రంలో దశమంలో రాహు ఉంటే కొంత సోమరితనం ఉంటుందని చెప్తున్నారు. జాతక చక్రంలో దశమంలో రాహు ఉంటే కొంత సోమరితనం, కొంత లోభత్వం అంటే పాచితనం, అంటే ఖర్చు తగ్గించుకోవడం, అన్నీ లోభత్వంగా ఉండడం. అలాగే ఏకాదశిలో రాహు ఉంటే జాతక చక్రంలో లగ్నం నుంచి ఏకాదశిలో అంటే 11వ స్థానంలో రాహు ఉంటే కొద్దిగా ధన సంపాదన ఉంటుంది. అంటే కింది స్థాయి నుంచి పైకి ఎదిగే తత్వం ఉంటుంది కాబట్టి ఏకాదశిలో రాహు ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు వస్తాయి. కష్టపడి బాగా పైకొస్తారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.